అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మన నెల్లూరు స్టైల్లో వంకాయ దోసకాయ పులుసు అండి. ఇలా చేసి పెట్టండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. భలే ఉంటుందిలేండి. కర్రీ మాత్రం తయారీ విధానం చూసేద్దాం. అందుకు ముందుగా బాండలను అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఇవి కొద్దిగా చిట్టుపట్టలాడిన తర్వాత కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా తరగకుండా ఇలా మీడియంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీకి చాలా బాగుంటాయి. ఆనియన్స్ కూడా వేసుకొని మరీ ఫ్రై అవ్వనివ్వకుండా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా నలుగొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ మాత్రం బాగా ఫ్రై అవ్వనివ్వద్దు, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను. టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. టమాటో ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా బాగా మగ్గాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గితే చాలు. ఈలోపు వంకాయ ముక్కలను అయితే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే ఇలా వేసి పెట్టుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకునే వంకాయలని చాలా బాగుంటాయి. ఇవి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఇంకా దోసకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. దోసకాయలు కూడా ఇలా కట్ చేసుకుని పొడవుగానే బాగుంటాయి. ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి, 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇవి 2 కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. ఇవి 2 కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు అన్నీ ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ సిమ్లోనే మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుందండి. టమాటో కూడా బాగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కారం అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేయించిన పొడి అయితే వేసుకుంటున్నాను. అందులోనే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలిసేలాగా మసాలాలన్నీ అయితే కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా పట్టించుకున్న తర్వాత అందులోనే కొంచెం అంటే మరీ కొద్దిగా చింతపండు రసం అయితే పోసుకుంటున్నానండి. దోసకాయ టమోటా వేసాను కదా, అందుకని కొద్దిగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాను ముందుగానే, అదైతే పోసుకుంటున్నాను. ఈ చింతపండు రసం కూడా పోసుకొని ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మనకు ఎంతైతే పులుసు కావాలో అంత వాటర్ అయితే పోసుకోవచ్చు. నేనైతే 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్ళు కూడా పోసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో ఒక 10 మినిట్స్ అయితే కర్రీని ఉడికించుకోవాలి. ఇది 10 మినిట్స్ అయితే బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ గ్రేవీ లాగా వచ్చేసింది. ఇలా ఉంటేనే కర్రీకి బాగుంటుందండి. ఇంకొంచెం పులుసు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర ఉంటే చల్లుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, కర్రీ అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.